హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం లాస్ పర్సెంటేజ్ అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ల గురించి తెలుసుకుందాం. ఓకే, వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని వస్తువులను కొని అమ్మడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటప్పుడు అప్పుడప్పుడు కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంటే వారికి లాభం రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువ ఉంటే నష్టం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము కొన్న వెలని కాస్ట్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్, దీన్ని సిపిచే డినోట్ చేస్తాం. ఓకే, అదే రకంగా అమ్మిన వెలను సెల్లింగ్ ప్రైస్ అంటాం. సెల్లింగ్ ప్రైస్, దీన్ని ఎస్పి చేత సూచిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఒక వస్తువును 100 రూపీస్ కొని 120 రూపీస్కి అమ్మినామనుకోండి. ఇక్కడ మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? లాభం రావడం జరుగుతుంది. అదే రకంగా ఒక వస్తువును 100 రూపీస్కి కొని 90 రూపీస్కి అమ్మినామనుకోండి. ఇక్కడ మనకు నష్టం రావడం జరుగుతుంది. అంటే 100 రూపీస్ కొని 120 రూపీస్కి అమ్మితే మనకు లాభము 20 రూపీస్ రావడం జరుగుతుంది. అదే రకంగా 100 రూపీస్ కొని 90 రూపీస్కి అమ్మితే 10 రూపీస్ నష్టం రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ రావాలంటే మనకి ఏం అవసరం ఉంటుంది? ప్రాఫిట్ రావాలంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలి చెప్పండి? సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎలా ఉండాలి? వాటి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి? సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి. అంటే కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ప్రాఫిట్ ఎలా వస్తుంది? ప్రాఫిట్ ఎంత వస్తుంది? ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ 100 రూపీస్ అనుకోండి, కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్ అనుకోండి. చూడండి, సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్, అదే రకంగా కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. చూడండి, మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 20 రూపీస్ రావడం జరుగుతుంది. 20 రూపీస్ రావడం జరుగుతుంది. అదే రకంగా లాస్ గురించి చూద్దాం. లాస్ అనేది ఎప్పుడు వస్తుంది మనకు? లాస్ అనేది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్లో చూసినప్పుడు లాస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎక్కువ రూపాయలకు కొని తక్కువ రూపాయలకు అమ్మినప్పుడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మనకు లాస్ రావడం జరుగుతుంది. కాబట్టి లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అని రాయొచ్చు. చూడండి, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో మనము 100 రూపీస్ కొని 90 రూపీస్కి అమ్మడం జరిగింది. కాబట్టి కొన్న వేళ 100 రూపీస్, అమ్మింది 90 రూపీస్. కాబట్టి మనకు నష్టం ఎంత వచ్చింది? చూడండి, నష్టము 10 రూపాయలు రావడం జరిగింది. ఓకేనా, 10 రూపాయలు రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము దీనికి సంబంధించిన ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్ల గురించి కూడా తెలుసుకుందాం. అదే రకంగా ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ గురించి తెలుసుకుందాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటిది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, చూడండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే జాగ్రత్తగా గమనించండి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదే రకంగా మనకు లాస్ పర్సెంటేజ్ అంటే ఏంటిది? లాస్ బై సిపి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సెంటేజ్. చూడండి, ఈ లాస్ పర్సెంటేజ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సెంటేజ్. చూడండి,
లాస్ కానీ ప్రాఫిట్ కానీ దేనిపైన ఆధారపడి ఉన్నాయి? లాస్ కానీ ప్రాఫిట్ కానీ దేనిపైన ఆధారపడి ఉన్నాయి చూడండి. ఇక్కడ సిపి పైన ఆధారపడి ఉన్నాయి, కాస్ట్ ప్రైస్ పైనే ఆధారపడతాయి. లాస్ ఎప్పుడవుతుంది, లాభం ఎప్పుడు వస్తుందంటే అది రెండు కూడా కాస్ట్ ప్రైస్ పైన ఆధారపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనము చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ 2400, సెల్లింగ్ ప్రైస్ 3000 ఉన్నాయి. చూడండి ఇక్కడ లాస్ వస్తుందా లాభం అవుతుందా చెప్పండి. ఇక్కడ ప్రాఫిట్ రావడం జరిగింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. చూడండి ఎస్పి ఎంత ఉంది ఇక్కడ? 3000 ఎస్పి ఉంటే 2400 ఏమో సిపి ఉంది కాబట్టి 600 దీనికి వీళ్ళకు ప్రాఫిట్ రావడం జరిగింది. చూడండి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటిది? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? 600 ఓకే బై సిపి 2400 ఇంటూ 100. ఓకే చూడండి ఇక్కడ జీరోలకు జీరో క్యాన్సల్ కావడం జరిగింది. ఓకే 6 1 జా 6 4 జా 4 25 జా ఇక్కడ 25% ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే ఒక వస్తువును 100 రూపీస్కి కొంటే 125 రూపీస్కి అమ్మడం జరిగింది. 125 రూపీస్కి అమ్మడం జరిగింది. ఓకే, అదే రకంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సిపి కాస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వడం జరిగింది? 1600. కాస్ట్ ప్రైస్ 1600, సెల్లింగ్ ప్రైస్ 2400. చూడండి 1600కి కొని 2400కి అమ్మడం వల్ల వీళ్ళకు ప్రాఫిట్ రావడం జరిగింది. ఏమొచ్చింది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి ఎంత ఉంది? 2400 మైనస్ 1600. చూడండి ఇక్కడ వీళ్ళకు 800 ప్రాఫిట్ రావడం జరిగింది. 800 ప్రాఫిట్ రావడం జరిగింది. చూడండి ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రిన్సిపల్ చెప్పండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రిన్సిపల్ చూడండి. ఓకే ప్రాఫిట్ బై సిపి. ప్రాఫిట్ ఎంత? 800 బై సిపి 1600 ఇంటూ 100 ఇక్కడ మనకు 50% ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే ఒక వస్తువును 100 రూపీస్ కొంటే 150 రూపీస్కి అమ్మడం జరిగింది. ఒక వస్తువును 100 రూపీస్ కొంటే 150 రూపీస్కి అమ్మడం జరిగింది. కాబట్టి ప్రతి 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇంకో 50 రూపాయలు అదనంగా ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా, ఈ రకంగా మీరు చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తప్పకుండా కాస్ట్ ప్రైస్ పైన ఆధారపడి ఉంది. చూడండి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ అనేది ది కాస్ట్ ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంది. ఓకేనా, ఈ రెండు ప్రిన్సిపల్స్ మీకు వస్తే ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్ని మనం ఈజీగా కనుగొనవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు సిపికి ఎస్పికి ప్రాఫిట్ పర్సెంటేజ్కి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందాం. ఓకే చూడండి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మనము ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అని రాయడం జరిగింది. ఓకే చూడండి ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటిది? ప్రాఫిట్ అంటే ఎస్పి మైనస్ సిపి బై ఈ సిపి రాసుకోండి ఇంటూ 100. ఓకే ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ప్రైస్ని తీసేస్తే మనకు ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకే చూడండి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ చూడండి ఎస్పి బై సిపి మైనస్ సిపి బై సిపి అని రాయవచ్చు. అదే రకంగా చూడండి ఇక్కడ ఎస్పి బై సిపి ఈ
సిపి క్యాన్సిల్ కావడం జరిగింది 1 ఇంటూ 100 అని రాయొచ్చు. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి మైనస్ 1 ఇంటూ 100 రావడం జరిగింది. చూడండి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ బై సిపి మైనస్ 1 అని రాయవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మనము ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇటు 1 లెఫ్ట్ సైడ్ రావడం వల్ల +1 రావడం జరిగింది, ఎస్పీ బై సిపి. ఓకే, ఇది ఎలా రాయొచ్చు చూడండి, 100 ఓకే ప్రాఫిట్ పర్సెంటేజ్ +100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ బై సిపి అని రాయొచ్చు. ఎస్పీ బై సిపి అని రాయొచ్చు. ఇది గ్రేట్ ఫార్ములా, ఇది ఒక గ్రేట్ ఫార్ములా. చూడండి, దీన్ని మీరు అందరు కూడా గుర్తుంచుకుంటే ఈ ప్రాఫిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా క్యాల్కులేషన్ చేయొచ్చు. ఓకే, ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ +100/100. దీన్ని మనం గుర్తుంచుకుంటే చాలా సులభంగా మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ను చేయొచ్చు. ఓకే, దాన్ని ఇంకో రకం కూడా మనము రాయొచ్చు. దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై సిపి బై 100 ఇంటూ సిపి అని కూడా రాయొచ్చు. కాబట్టి ఈ రెండు ప్రిన్సిపల్స్ని, ఈ రెండు ఫార్ములను ఖచ్చితంగా గుర్తుంచుకుంటే ఈ రెండు ఫార్ములను గుర్తుంచుకుంటే మనము ఈ తర్వాత చేయబోయే ప్రాబ్లమ్స్ మనము చాలా సింపుల్గా క్యాల్కులేషన్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు మనము దేని మధ్యలో రిలేషన్ అనుకున్నాం, సిపికి ఎస్పికి ప్రాఫిట్ పర్సెంటేజ్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ను కనుక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ 3 వాల్యూస్ ఉంటాయి, ఒకటి సిపి ఉంటుంది, ఇంకోటి ఎస్పి ఉంటుంది, ఇంకోటి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది. చూడండి, ఈ 2 వాల్యూస్ ఇస్తే ఈ వాల్యూ కనుక్కోవడం చాలా సులభం అవుతుంది. ఈ 2 వాల్యూస్ని ఇస్తే ఈ వాల్యూను ఇదివరకు మనం ఆల్రెడీ కనుక్కోవడం జరిగింది. ఓకేనా, కాబట్టి ఎస్పి బై సిపి ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ +100/100 అనేది ఒక ఫార్ములను మీరు గుర్తుంచుకోండి. అదే రకంగా ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి అనే ఈ 2 ఫార్ములను గుర్తుంచుకుంటే చాలా సులభంగా మనం ఈజీగా క్యాల్కులేషన్ చేయొచ్చు. చూడండి, ఇంకోసారి ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనేది ఇంతకుముందు మనం ప్రాఫిట్ పర్సెంటేజ్కి సంబంధించిన ఫార్ములను నేర్చుకోవడం జరిగింది. దాని నుండి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అంటే ఏంటిది, ఎస్పి మైనస్ సిపి అని రాయొచ్చు, బై సిపి రాయండి ఇంటూ 100. చూడండి, ఎస్పి బై సిపి మైనస్ సిపి బై సిపి ఓకే ఇంటూ 100. ఈ సిపి క్యాన్సిల్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ 100 లెఫ్ట్ సైడ్ రావడం వల్ల ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఎస్పి బై సిపి -1 రాయడం జరిగింది. ఈ -1 అనేది లెఫ్ట్ సైడ్కు ట్రాన్స్పోజింగ్ అవడం వల్ల -1 +1గా మారడం జరిగింది. ఇక్కడ చూడండి, 1 × 100 100, 1 × ప్రాఫిట్ 100 × 1 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్వి బై సిపి. చూడండి, దీన్ని ఇక్కడ సిపిని ఇటు లెఫ్ట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి అని రాయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ సిపి ఇవ్వడం జరిగింది, సిపి ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ ఎస్పి మనకు కనుగొనాలి, ఎస్పి అనేది మనం కనుగొందాం. ఓకే, చూడండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇవ్వడం జరిగిందినా, ప్రాఫిట్ పర్సెంటేజ్ 25. ఎస్పీని అనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ రాయండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఉన్నది,
ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 25 బై 100 ఇంటూ సిపి ఎంత 120. చూడండి 125 బై 100 ఇంటూ 120. చూడండి ఇక్కడ 0 0 క్యాన్సల్. ఇక్కడ 5 25 జా 5 2 జా 2 1 జా 2 6 జా 25 ఇంటూ 6 25 ఇంటూ 6 150 రూపీస్. ఎంత 150 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 150 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ 150 రూపీస్ రావడం జరిగింది. ఓకే, దీన్ని మరి ప్రపోర్షన్ మెథడ్ ద్వారా చూద్దాం. ప్రపోర్షన్ మెథడ్ ద్వారా చూద్దాం. చూడండి మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ 25 రావడం జరిగింది. ఓకే, 25% కాబట్టి 25 బై 100 అంటే 25 1 జా 25 4 జా 1/4. చూడండి సిపి అనేది 4 రూపీస్, దీనికి ప్రాఫిట్ ఎంత 1 రూపీ రావడం జరిగింది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది 5 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 5 రూపీస్. చూడండి ఇప్పుడు 4 రూపీస్కి 25% ఎంత అవుతుంది 1 రూపీ. 4 రూపీస్కి 25% ఎంత వస్తుంది 1 రూపీ. కాబట్టి చూడండి ఇక్కడ సిపి ఎంత ఇచ్చిండో, సిపి అనేది 4 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది 5 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 5 రూపీస్. ఓకే, చూడండి మనకు ఇక్కడ 120 రూపీస్ ఇవ్వడం జరిగింది. 120 ఏంటిది కాస్ట్ ప్రైస్. కాబట్టి ఇది 120 రూపీస్ కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి. ఓకే, 3 4 జా 30 ఇంటూ 4 ఎంత 120. 30 ఇంటూ 4 120 రావడం జరిగింది. అదే రేషియోలో ఇది కూడా పెరగడం జరుగుతుంది ఇంటూ 5 ఇంటూ అదే రేషియోలో 5 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 150 రావడం జరిగింది. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ 120 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 150 రావడం జరిగింది. కాస్ట్ ప్రైస్ 120 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 150 రావడం జరిగింది. ఓకేనా, ఈ రకంగా మీరు చాలా సులభంగా ఈ పద్ధతిలో మీరు వాల్యూను కనుక్కోవడం జరగచ్చు. ఈ పద్ధతిలో సులభంగా వాల్యూను కనుగొనవచ్చు. ఓకే, రైట్. చూడండి ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనకు కనుగొనాలి. కాస్ట్ ప్రైస్ ఎంతనో కనుగొనాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ 480 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ 20% ఇవ్వడం జరిగింది. చూడండి మనం ఫార్ములాలో రాద్దాం. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. చూడండి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది 120 బై 100 ఇంటూ సిపి ఎంత ఉంది, సిపి మనకి ఇవ్వలేదు. సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి 480 ఇవ్వడం జరిగింది. చూడండి సిపి ఈజ్ ఈక్వల్ టు 480 ఇంటూ 100 బై 120 వస్తుంది. ఇక్కడ ఇది రిసిప్రోకల్ అవుతుంది, అటు పోతే రిసిప్రోకల్ అవుతుంది. 120 బై 100 అనేది 100 బై 120 రావడం జరిగింది. చూడండి 121 జా 124 జా 121 జా 124 జా. కాబట్టి మనకు సిపి 400 కావడం జరిగింది. సిపి ఎంత వస్తుంది 400. కాబట్టి మనం కనుగొనవలసిన వాల్యూ 400. సిపి ఈజ్ ఈక్వల్ టు 400 కావడం జరిగింది. ఓకే, చూడండి ఇంకో మెథడ్ చూద్దాం. ప్రపోర్షన్ మెథడ్లో చూద్దాం. ప్రపోర్షన్ మెథడ్లో చూద్దాం. మనకు పర్సెంటేజ్ ఎంత ఇవ్వడం జరిగింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ 20% ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ 20% ఇవ్వడం జరిగింది. 20 బై 100 చూడండి 21 జా 25 జా అంటే 1/5 రావడం జరిగింది. చూడండి కాస్ట్ ప్రైస్కు 5 అయితే దాని యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది, 1 ప్రాఫిట్ 1. కాబట్టి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 5 అయింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది,
ఈ 1కు ఒకటి యాడ్ చేయండి, ఎందుకంటే కాస్ట్ ప్రైస్కు ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి దీని యొక్క వాల్యూ 6 కావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ను రాసినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత 5 అయితే సెల్లింగ్ ప్రైస్ 6. చూడండి మనకు ఏ వాల్యూ ఇచ్చిండు, సెల్లింగ్ వాల్యూ ఇచ్చిండు. కాబట్టి దీని వాల్యూ ఎంత, 6ని దేంతో మల్టిప్లై చేస్తే 480 వస్తుంది. 480 వస్తుంది. చూడండి దేంతో మల్టిప్లై చేస్తే, దీన్ని 80తో మల్టిప్లై చేస్తే 480 వస్తుంది. 4 8 48. అదే రకంగా 5ని కూడా 80 చేత మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 400 వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి 400 సిపి అయితే ఎస్పి 480. ఓకేనా? ఈ మెథడ్ ద్వారా చాలా సులభంగా మనము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ మెథడ్ని యూజ్ చేస్తే చాలా సులభంగా మనం ప్రశ్నలను సాధించవచ్చు. ఓకే రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? కాస్ట్ ప్రైస్ 12,000 ఉంది. దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకు కావాలి. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇవ్వడం జరిగింది? 33/1/3% ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ 33/1/3% ఇవ్వడం జరిగింది. అంటే దేనికి వేయాలి, దేనికి సమానమైంది ఫ్రాక్షన్లు మార్చినప్పుడు? 33/1/3% ఇది 1/3 వస్తుంది. ఎంత? 1/3 వస్తుంది. అంటే దీంట్లో కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? కాస్ట్ ప్రైస్ 3 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? +1. సెల్లింగ్ ప్రైస్ 4 రావడం జరుగుతుంది. అంటే ఈ మెథడ్లో కాకుండా ఈ మెథడ్లో మీరు రాయండి. చూడండి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 3 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 4 రావడం జరుగుతుంది. మనకు కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? 12,000 ఇవ్వడం జరిగింది. చూడండి 3ని దేంతో మల్టిప్లై చేస్తే 12,000 వస్తుంది. చూడండి 4,000తో మల్టిప్లై చేస్తే 12,000 రావడం జరుగుతుంది. కాబట్టి అదే రకంగా 4ని కూడా 4,000 చే మల్టిప్లై చేసినప్పుడు 16,000 రావడం జరుగుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ 12,000 అయితే సెల్లింగ్ ప్రైస్ మనకు 16,000 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 16,000. చాలా సులభంగా మనము ఈ ప్రశ్నను సాధించడం జరిగింది. ఓకే, దీంట్లో ఈ ప్రిన్సిపల్ ద్వారా చేయడం వల్ల మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఇది డెసిమల్లో ఉన్నది కాబట్టి ఈ ప్రాబ్లం దీంతో చేస్తే మనకు చాలా ఎక్కువ టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చూడండి. కాస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వడం జరిగింది? కాస్ట్ ప్రైస్ మనము కనుగొనాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 720 ఇవ్వడం జరిగింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 720 ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ 12.5% ఇవ్వడం జరిగింది. 12.5 అంటే దీన్ని ఫ్రాక్షన్లో మార్చినప్పుడు మనం ఇంతకుముందు చూసినాము. 12.5% ఫ్రాక్షన్లో మార్చినప్పుడు దీని వాల్యూ 1/8 రావడం జరిగింది. 1/8 రావడం జరిగింది. ఓకే, కాబట్టి మనం డైరెక్ట్ ఈ మెథడ్లో కాకుండా ఓకే ప్రపోర్షన్ మెథడ్లో కనుక్కోండి, చాలా సులభంగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 8 ఉంది. ఇది ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 8 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ మనకు 9 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 9 రూపీస్ అవుతుంది. చూడండి ఇక్కడ సిపిఎస్పి సిపి ఈజ్ ఈక్వల్ టు 8 రూపీస్, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 9 రూపీస్. మనకి ఇక్కడ ఎస్పి ఇవ్వడం జరిగింది. ఎస్పి ఎంత ఇచ్చిండు? 720. చూడండి 9ని దేంతో మల్టిప్లై చేస్తే 720 వస్తుంది. చూడండి 720 దేనికి వస్తుంది? 9 8 9 into 8 ఈజ్ ఈక్వల్ టు 9 into 80 ఈజ్ ఈక్వల్ టు 720. కాబట్టి ఇక్కడ 8 into 8 ఈజ్ ఈక్వల్ టు 640. కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ 640 రావడం జరిగింది. చాలా సులభంగా ఈ పద్ధతి ద్వారా
చాలా సులభంగా ఈ పద్ధతి ద్వారా మనము కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్లను కనుగొనడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైజ్ ఎంత ఇవ్వడం జరిగింది? కాస్ట్ ప్రైజ్ 600 ఇవ్వడం జరిగింది. సెల్లింగ్ ప్రైజ్ మనం ఇప్పుడు కనుగొందాం. ఓకే, ప్రాఫిట్ పర్సెంటేజ్ 6 హోల్ 2/3% ఇవ్వడం జరిగింది. దీన్ని మనము ఫ్రాక్షన్లో మార్చినప్పుడు 1/6 అని రాయవచ్చు. 1/6 అని రాయవచ్చు. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది? ఇక్కడ కాస్ట్ ప్రైజ్ 6, సెల్లింగ్ ప్రైజ్ ఎంత వస్తుంది? 6 + 1 6 + 1 ఎంత? 7. 6 + 1 7. ఓకే, ఇక్కడ ప్రపోర్షన్ మెథడ్లో చూసినప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైజ్ 6, సెల్లింగ్ ప్రైజ్ 7 రావడం జరిగింది. కాస్ట్ ప్రైజ్ 6, సెల్లింగ్ ప్రైజ్ 7 రావడం జరిగింది. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది? 600. కాస్ట్ ప్రైజ్ ఎంత? 600. అంటే 6ని 100 చే మల్టిప్లై చేస్తే 600 రావడం జరిగింది. అదే రకంగా 7ని 100 చే మల్టిప్లై చేస్తే 700 రావడం జరిగింది. అంటే కాస్ట్ ప్రైజ్ 600 అయితే సెల్లింగ్ ప్రైజ్ 700 అవుతుంది. ఓకేనా? రైట్. అదే రకంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ మనకు 510 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ మనము కనుగొనాలి. కాస్ట్ ప్రైజ్ మనము కనుగొనాలి. చూడండి ఈ రకంగా మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇవ్వడం జరిగింది? 6.25% ఇవ్వడం జరిగింది. దీన్ని ఫ్రాక్షన్లో మార్చినప్పుడు ఏం రాయొచ్చు? 1/16 అని రాయొచ్చు. 1/16 అని రాయొచ్చు. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది? కాస్ట్ ప్రైజ్ 16 ఉంది. మరి సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది? ఒక 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 17 కావడం జరుగుతుంది. 17 కావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ సిపి ఎస్పి తీసుకున్నప్పుడు సిపి 16 అయితే ఎస్పి 17 కావడం జరిగింది. చూడండి ఇది ఈ వాల్యూ మనకు ఎస్పి ఇవ్వడం జరిగింది. ఎస్పి వాల్యూ ఎంత ఉంది? ఎస్పి వాల్యూ 510. ఎస్పి వాల్యూ 510 అంటే 17 × 30. 17 × 30 510 వస్తుంది. అదే రకంగా 16 × 30 = 480 రావడం జరిగింది. అంటే సిపి 480 అయితే ఎస్పి 510 రావడం జరిగింది. 510 రావడం జరిగింది. ఓకే, కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, ప్రాఫిట్ ఈ మూడు మనము చూసినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైజ్ అనుకోవడం జరిగింది. అదే రకంగా కాస్ట్ ప్రైజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ కనుక్కోవడం జరిగింది. ఓకే, ఈ రిలేషన్షిప్ని మనము జ్ఞాపకం ఉంచుకుంటే ఈ రకమైన ప్రశ్నలు వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ ఎస్పి అండ్ లాస్, ఓకే, ఈ యొక్క వీటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం కనుగొందాం. చూడండి లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఓకే, లాస్ ఎప్పుడవుతుంది? కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు లాస్ కావడం జరుగుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సిపి ఇంటూ 100. ఓకే, చూడండి ఇక్కడ సిపి బై సిపి మైనస్ ఎస్పి బై సిపి, ఓకే, ఇంటూ 100 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి సిపి సిపి క్యాన్సల్, 1 మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. ఇక్కడ లాస్ పర్సెంటేజ్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సింప్లిఫై చేసినప్పుడు ఈ ప్రాబ్లంను సింప్లిఫై చేసినప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 100ని క్యాన్సిల్ చేయాలి. బై 100 ఇక్కడ బై 100 చేత డివిజన్ చేయండి. ఈ 100 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. మనం ఏం రాసుకోవచ్చు? లాస్ పర్సెంటేజ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్పి బై సిపి అని రాయొచ్చు. చూడండి ఇక్కడ మనము
ఎస్పీని లెఫ్ట్ సైడ్కి, ఎస్పీ బై సిపిని లెఫ్ట్ సైడ్కి, లాస్ పర్సెంటేజ్ బై 100ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజింగ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మైనస్ అనేది ప్లస్ కావడం జరిగింది. ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్, ఇక్కడ ప్లస్ అనేది ఇక్కడ మైనస్ కావడం జరుగుతుంది. లాస్ పర్సెంటేజ్ బై 100 అని రాయొచ్చు. చూడండి ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఇంటూ 100 100, 1 ఇంటూ 100 100 మైనస్ 1 ఇంటూ లాస్ పర్సెంటేజ్. ఓకే ఓకే, ఈ రకంగా మనము ఈ వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ను కనుగొనడం జరిగింది. ఓకే, ఈ రకంగా మనము రిలేషన్షిప్ను కనుగొనడం జరిగింది. కాబట్టి ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 అనేవి మనం రాయొచ్చు. ఒకవేళ ఇలా కాకుండా ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి అని కూడా రాయొచ్చు. ఈ రకంగా రెండు ఫార్ములాలను మీరు గుర్తుంచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ను మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ రెండు ప్రాబ్లమ్స్ను మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. ఓకేనా, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను మనం కొన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. రైట్, చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత? కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ మనకు కావాలి, సెల్లింగ్ ప్రైజ్ మనకు కనుగొనాలి. మరి లాస్ పర్సెంటేజ్, ఇక్కడ లాస్ పర్సెంటేజ్ కూడా మనకు 10% ఇవ్వడం జరిగింది. చూడండి ఈ మెథడ్లో చూద్దాం. మనకు కావాల్సింది సెల్లింగ్ ప్రైజ్. కాబట్టి ఈ ప్రిన్సిపల్లో రాసుకోండి. సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్. 100 మైనస్ లాస్ అంటే 90 బై 100 ఇంటూ సిపి ఎంత ఉంది? 1000 రూపీస్. ఓకే, 0 to 0 క్యాన్సల్. 90 ఇంటూ 10 900 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎస్పి ఎంత వచ్చింది? ఎస్పి 900 రావడం జరిగింది. ఓకే, చూడండి ఇప్పుడు ఈ ప్రపోర్షన్ మెథడ్లో మనం చేద్దాం. ఈ ప్రపోర్షన్ మెథడ్ను యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ 10% అనేది ఏం రాసుకోవచ్చు? ఫ్రాక్షన్ రాసినప్పుడు 10/100, ఇక్కడ 1/10 అని రాయడం జరిగింది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత? 10 రూపీస్. ఇక్కడ నష్టం ఎంత జరిగింది? లాస్ ఎంత జరిగింది? -1. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది? కాస్ట్ ప్రైజ్ 10 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైజ్ 9 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనము 1 రూపీ నష్టపోవడం జరిగింది. 10 రూపీస్కి మనకు 10% నష్టం అంటే 1 రూపీ నష్టం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? కాస్ట్ ప్రైజ్, ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఎంత? 10 అయినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఎంత? 9 కావడం జరిగింది. మనకు ఏమి ఇచ్చారు? ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ 1000 కావడం జరిగింది. అంటే 10 దేనిచే మల్టిప్లై చేస్తే 1000 అవుతుంది? 100 చే. కాబట్టి అదే రకంగా 9ని 100 చే మల్టిప్లై చేస్తే 900 రావడం జరిగింది. కాబట్టి కాస్ట్ ప్రైజ్ 1000 అయితే సెల్లింగ్ ప్రైజ్ 900 కావడం జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ 10% లాస్ కావడం జరిగింది. కాబట్టి మనకు కాస్ట్ ప్రైజ్, లాస్ పర్సెంటేజ్ తెలిస్తే మనము సెల్లింగ్ ప్రైజ్ను ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనము కాస్ట్ ప్రైజ్ మనకు ఇవ్వలేదు, మనం కనుగొనాలి. మనము సెల్లింగ్ ప్రైజ్ 480 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 25% లాస్ కావడం జరిగింది. ఓకే, ఈ ప్రిన్సిపల్లో మనము రాద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది రాద్దాం. సిపి మనకు కావాలి. సిపి ఇంటూ 25% లాస్. 25% లాస్ అంటే 75/100
ఈజ్ ఈక్వల్ టు 480. ఎంత? 480 ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు 480 ఇంటూ దీని యొక్క 75/100 రైట్ సైడ్కి వెళ్తే దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 100/75 అవుతుంది. ఓకే, చూడండి. 25 3 జా, 25 4 జా. ఓకే, 160 ఇంటూ 4 జా 640. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు సిపి ఎంత వచ్చింది? మనకు 640 రావడం జరిగింది. ఎస్పి 480 రావడం జరిగింది. చూడండి, కాస్ట్ ప్రైస్ 460కి కొంటే సెల్లింగ్ ప్రైస్ 480కి అమ్మడం జరిగింది కాబట్టి మనకు 25% లాస్ కావడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రపోర్షన్ మెథడ్లో చేద్దాం. ఇప్పుడు 25% లాస్, 25% లాస్ కాబట్టి 25/100 క్యాన్సల్ చేస్తే ఎంత అవుతుంది? క్యాన్సల్ చేస్తే 1/4 కావడం జరిగింది. చూడండి, ఈ కాస్ట్ ప్రైస్ 3 లాస్ కావడం జరిగింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ 4 లాస్ కావడం జరిగింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 3. కాబట్టి కాస్ట్ ప్రైస్ 4 సెల్లింగ్ ప్రైస్ 3. ఓకే, ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రాసుకొని కాస్ట్ ప్రైస్ 4 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 3 రూపీస్. మనకి ఏం ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండ్రు కాబట్టి దీని వాల్యూ ఎంత? 480. కాబట్టి 3 ఇంటూ 160 ఈజ్ ఈక్వల్ టు 480. 3 ఇంటూ 160 ఈజ్ ఈక్వల్ టు 480. అదే రకంగా 4 ఇంటూ 160 ఈజ్ ఈక్వల్ టు 640. 4 ఇంటూ 160 ఈజ్ ఈక్వల్ టు 640. కాబట్టి ఈ రకంగా మీరు కనుగొన్నా కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఎంత? 800. సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు. ఎంత లాస్ అయింది? 5% లాస్ కావడం జరిగింది. ఎంత? 5% లాస్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. చూడండి, 10 మైనస్ లాస్ ఎంత అయింది? 5% కాబట్టి 95/100. 100కు 95 రూపీస్. 5% లాస్ అయింది కాబట్టి సిపి ఎంత ఉంది? 800 రూపీస్. సిపి 800 రూపీస్. కాబట్టి మనకు ఇక్కడ 95 ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది చూడండి. 100 మైనస్ 5 ఇంటూ 8 అంటే 800 మైనస్ 40 ఇక్కడ ఎంత వస్తుంది? 760. ఎంత? 760. చాలా సింపుల్గా మనం క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఇక్కడ 95 ఏం రాసుకోవచ్చు? 100 మైనస్ 5 అని రాయొచ్చు. ఇంటూ 8. చూడండి, 100 ఇంటూ 8 800. 8 5 జా 40. చూడండి, 800 నుంచి 40 పోతే 760 రావడం జరిగింది. ఇక్కడ 760 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 760. కాస్ట్ ప్రైస్ 800. ఓకే, యూజింగ్ ప్రపోర్షన్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేద్దాం. 5% లాస్ అంటే 5/100. 5 1 జా 5 20 జా 1/20. ఓకే, ఇప్పుడు సిపి 20 అయితే ఎస్పి అనేది ఎంత అవుతుంది? లాస్ కాబట్టి 20 నుండి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 19. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ 20 అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది 19 కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వడం జరిగింది? 800 అంటే చూడండి, ఇది 40 చేత మల్టిప్లై చేయాలి. 20 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 800. అదే రకంగా 19 కూడా 40 చే మల్టిప్లై చేసినప్పుడు 19 4 జా 76 అంటే 760 దీని యొక్క ఆన్సర్. ఓకే, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇవ్వలే. కాస్ట్ ప్రైస్ మనకు కనుగొనాలి. ఇప్పుడు
అదే రకంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండ్రో 1600. ఓకే, ఇక్కడ లాస్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చిండో లాస్ పర్సెంటేజ్ 20% ఇవ్వడం జరిగింది. అంటే 100 రూపీస్కి 20 రూపీస్ లాస్ అయింది. చూడండి ఇక్కడ మనకి ఏం కావాలి, సిపి కావాలి. సిపి కావాలంటే మనకు ప్రిన్సిపల్ ఏంటిది, లాస్ పర్సెంటేజ్ 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ అంటే ఎంత, 80/100 ఇంటూ సిపి అనేది మనకు తెలియదు కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఎంత ఉంది, 1600. ఓకే, ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1600 ఇంటూ 100/80 కావడం జరిగింది. ఓకే, చూడండి ఈ జీరోకు జీరో క్యాన్సల్, 8 1 జా 8 20 జా 20 ఇంటూ 100 2000, 20 ఇంటూ 100 2000. కాబట్టి మనకు సిపి ఎంత కావడం జరిగింది, 2000 కావడం జరిగింది. ఓకే, దీన్ని మరి ఇంకో మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి మనకు 20% లాస్లో అమ్మడం జరిగింది కాబట్టి 20/100 అంటే 20/100 అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 2 1 జా 2 5 జా 1/5 రావడం జరిగింది. అంటే సిపి 5 అయితే ఎస్పి అనేది మనకు 4 కావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి సిపి 5 ఎస్పి అనేది 4. మనకి ఏమి ఇచ్చాడు, ఎస్పి ఇవ్వడం జరిగింది. ఎస్పి ఎంత 1600 అంటే దేనితోటి మల్టిప్లై చేయాలి, 400, 4 ఇంటూ 400 1600. అదే రకంగా 5ని కూడా 400 చే మల్టిప్లై చేస్తే 2000 రావడం జరిగింది. కాబట్టి సిపి అనేది 2000, ఎస్పి అనేది 1600. ఓకే రైట్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి కాస్ట్ ప్రైస్ 7,200, కాస్ట్ ప్రైస్ 7,200, సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియదు, సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలియదు. మరి లాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, లాస్ పర్సెంటేజ్ 11/1/9 అంటే దీన్ని ఫ్రాక్షన్లో రాసినప్పుడు 1/9 అని రాయొచ్చు, 1/9 అని రాయొచ్చు. చూడండి ఈ ప్రాబ్లంను ఈ రకంగా చేయడం కొంచెం కష్టమైన పని కాబట్టి దాన్ని ఈ ప్రపోర్షన్ మెథడ్లోనే చేద్దాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 9, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ -1 కాబట్టి కాస్ట్ ప్రైస్ 9 అయితే సెల్లింగ్ ప్రైస్ 8 కావడం జరుగుతుంది. ఓకే, చూడండి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, ఓకే కాస్ట్ ప్రైస్ 9 సెల్లింగ్ ప్రైస్ 8. చూడండి మనకు ఏమి ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ 7,200 ఇవ్వడం జరిగింది. మరి 9ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది, 9 8 జా 72, 9 8 జా 72. అదే రకంగా 8 8 జా 6400. కాబట్టి మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది 6400 కావడం జరిగింది. కాబట్టి కాస్ట్ ప్రైస్ 7,200, సెల్లింగ్ ప్రైస్ 6,400 కావడం జరిగింది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు, కాస్ట్ ప్రైస్ మనము కనుగొనాలి. సెల్లింగ్ ప్రైస్ అనేది 2,100. ఇప్పుడు చూడండి మనకు లాస్ పర్సెంటేజ్ 9/1/11% కాబట్టి దీన్ని ఫ్రాక్షన్లో మార్చినప్పుడు 1/11 అని రాయొచ్చు. కాబట్టి మనకు కాస్ట్ ప్రైస్ 11 అయితే ఇది లాస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది 10. ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రాసినప్పుడు ఇది 11 అన్నప్పుడు ఇది 10. చూడండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండ్రు 2,100. దేనిచే మల్టిప్లై చేయడం జరిగింది, ఇక్కడ 210 చేత మల్టిప్లై చేయడం జరిగింది, అంటే 210 చేత మల్టిప్లై చేయడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా 210 చేత మల్టిప్లై చేసినప్పుడు 210 చేత మల్టిప్లై చేసినప్పుడు 210 ఇంటూ 11. చూడండి 210 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 2,310. కాబట్టి
దీని వాల్యూ ఎంత? కాస్ట్ ప్రైస్ 2310. ఈ రకంగా మనము కాస్ట్ ప్రైజ్ ఇచ్చి లాస్ పర్సెంటేజ్ ఇస్తే సెల్లింగ్ ప్రైజ్ను ఇచ్చి లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైజ్ను కనుగొనడం జరిగింది. ఈ రకంగా మీకు వివిధ రకాల కాంపిటీషన్ ఎగ్జామ్లలో వచ్చే ప్రశ్నలను చాలా సులభంగా సాధించడానికి ఈ రకమైన ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కాబట్టి వీటన్నిటిని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి ప్రాక్టీస్ చేస్తే మీకు లాస్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా సులభంగా సాధించవచ్చు అని తెలియజేస్తూ ఈ అన్నింటినీ కూడా మంచి ప్రాక్టీస్ చేసి మంచి కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకొస్తారని భావిస్తూ మీ జాడి రాజేంద్ర సార్.